నీవేగా ఆనందము ప్రభువారాధన నీవేగా ఆధారము ప్రభువారాధన నీవేగా ఆనందము ప్రభువారాధన ఆరాధన 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 దేవా ఆరాధన ప్రభువా ఆరాధన దేవారాధన ప్రభువా ఆరాధన నీవే దేవా నా ధైర్యము నీవే దేవా నా సైన్యము నీవే దేవా నా ధైర్యము నీవే దేవా నా సైన్యము వీడువవు మరువవు నా దేవా నన్నెన్నడు వీడువవు మరువవు నా దేవా నన్నెన్నడు నా దేవా నన్నెన్నడు ఆరాధన 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 దేవా ఆరాధన ప్రభువా ఆరాధన దేవారాధన ప్రభువా ఆరాధన దేవారాధన ప్రభువా ఆరాధన నీవే దేవా నా నేస్తము నీవే దేవా నా ప్రాణము నీవే దేవా నా నేస్తము నీవే దేవా నా ప్రాణము నా కోసం నిరతము తప్పించే నా స్నేహమా నా కోసం నిరతము తప్పించే నా స్నేహమా తప్పించే నా స్నేహమా ఆరాధన ఆరాధన
ప్రభువా ఆరాధనా, దేవా ఆరాధనా, ప్రభువా ఆరాధనా, దేవా ఆరాధనా, ప్రభువా ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న పరమపిత, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. ప్రభువా, ఈ 2వ రోజున జ్ఞాన వడకంలో పాలు పంచుకుంటున్నటువంటి మేము ఈ ఆరాధన ద్వారా మా జీవితాల్లో మాకు కనువిప్పు కలిగి నీ వైపునకు పరిగెత్తుకొనొచ్చు భాగ్యమును మాకు దయచేయండి. ఈ ఆరాధన ద్వారా మేమందరము కూడా నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించుటకు నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ అభిషేకించు. ఈ తపస్సు కాల జ్ఞాన వడకములో దివ్యవాణి కేంద్రం ద్వారా మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలో పాలు పంచుకొనిచుండగా, ఆరాధనలో ఏకీభవిస్తూ ఉండగా నీ ఆత్మ వర్షం, నీ ఆత్మ వెలుగు, నీ ఆత్మ అగ్ని మా అందరినీ ఆవరించలాగన ప్రభు, ఈ ఆరాధన అంతా కూడా నీ ఆత్మతో మేమందరము నింపబడి మా చీకటిని, మా బలహీనతను, మా పాపమునంతటిని విడిచిపెట్టి కనువిప్పు కలిగి నేను పాపపు స్థితి నుంచి పైకి లేచి నీ వైపునకు పరిగెత్తుకుని వచ్చి కృపను మా అందరికీ దయచేయండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ, బిడ్డా నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నా వైపునకు తిరిగిరా, నా వైపునకు నువ్వు తిరిగి వచ్చినప్పుడు నేను నా ఆశీర్వాదాలతో నింపుతాను అని వాగ్దానం ఇస్తున్నావు. స్తోత్ర. మేమందరం కూడా భక్తి విశ్వాసాలతో ఈ ఆరాధనలో పాలు పంచుకునే భాగ్యమును మాకు దయచేయమని, నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను ఆరాధించుటకు నీవిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు సమర్పించుకొనొచ్చు. ఎల్లప్పుడూ నీకు ప్రామాణికంగా ఉండు కృప, భాగ్యము, అర్హత మా అందరికీ ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. దేవుని ప్రియ సహోదరి సహోదర, ఈ 2వ రోజు ధ్యాన వడకంలో ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆరాధనలో మనము పాలు పంచుకుంటున్నాము అంటే ఆ ప్రభు యొక్క హస్తం మన మీద ఉన్నట్లే. ఆమేన్.
ఈ ఆరాధనలో విశ్వాసంతో పాల్పంచుకొని చుండగా ఆయన ఆత్మానుభూతిని మనము పొందుకున్నట్లే. ఆమేన్. ఆరాధన యొక్క ఫలం, ఆరాధన యొక్క శక్తి, ఆరాధన యొక్క అనుభూతి మనలందరినీ కూడా విజయ బాటలో పయనింపచేస్తూ ఉంటుంది. ఈ రోజున ఎవరికి దొరకనటువంటి అవకాశం, ఎవరికీ దక్కనటువంటి అదృష్టం, ఎవరికీ లేనటువంటి ఈ పరిశుద్ధత దేవాతి దేవుడి ఆరాధన ద్వారా, దివ్య సప్రసాదనాథుని ద్వారా నీకు నాకు అనుగ్రహించాడు. స్తోత్రం. ఈనాటి దివ్య బలిపూజలోని సువిశేషాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు తప్పిపోయినటువంటి కుమారుని యొక్క వృత్తాంతాన్ని మనము ధ్యానించుకుని ఉన్నాం. ఈ ఆరాధనలో మరి ఒక్కసారి తండ్రి కుమారుని యొక్క జీవితాన్ని నెమరువేద్దాం. ఆ తండ్రి కుమారుల యొక్క జీవితాన్ని నెమరు వేసుకుంటూ మన జీవితాలు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాయి ఆత్మ పరిశీలన చేద్దాం. లూకా సువిశేషము 15వ అధ్యాయము 11వ వచనము నుంచి మనం ధ్యానిస్తున్నప్పుడు దేవాతి దేవుడు ఒక చక్కటి ఉపమానముతో తండ్రి కొడుకుల యొక్క ప్రేమ బంధాన్ని మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. కుమారుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి మలుపులు, తండ్రి మాత్రం నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూపు, తండ్రి ఆస్తిని అంతటినీ సొమ్ము చేసుకొని తండ్రికి దూరంగా ప్రయాణం అవుతున్నాడు. నాకు తండ్రితో పని లేదు, ఆయన ఆస్తితోనే నాకు పని, ఆ ఆస్తి నాకు దక్కినది కాబట్టి ఇక నేను ఇంట్లో ఉండను అంటూ దూర దేశాలకు, అనగా తండ్రి కనపడినటువంటి దేశాలకు, తన ఆనందానికి అడ్డు చెప్పినటువంటి దేశాలకు, తన వినోదాలకు అడ్డు రానటువంటి ప్రపంచానికి చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. తండ్రి కష్టార్జితం, తండ్రి చెమట, తండ్రి రక్తం, తండ్రి యొక్క ఎదుగుదల అంతటిని ఒక్కసారిగా సొమ్ము చేసుకొని నా ఆస్తి అంటూ, ఇది నా వారసత్వపు హక్కు అంటూ తండ్రి దగ్గర నుంచి దూరముగా వెళ్ళిపోయి విచ్చలవిడిగా ఎలాంటి హద్దు ఎలాంటి అదుపు లేకుండా స్వేచ్ఛా జీవితం అంటూ వెళ్ళిపోయాడు. ప్రియ బిడ్డ, ఈ ప్రపంచ స్వేచ్ఛ జీవితం
కొద్ది రోజులే అని తెలుసుకోలేకపోయాడు చిన్న కుమారుడు. ఆ సొమ్ము ఉన్నంతసేపు అనేక మంది స్నేహితులు, విందులు, వినోదాలు. శారీరక స్వేచ్ఛలు, ఇలాంటివి ఎన్నింటినో నాకిక ఎవరు ఎదురు చెప్పరు అనే అహంతో, నేను ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని గర్వంతో విచ్చలవిడిగా తండ్రి కష్టార్జితాన్నంతటినీ కూడా విందులకు, వినోదాలకు, వేశ్యలకు అప్పచెప్పాడు. అందుకే మనం కూడా అంటాం కదా, బెల్లం ఉన్నంతసేపే ఈగలు దాని చుట్టూ వాలుతాయని. ప్రియనేస్తమా, ఈ లోక సంపద శాశ్వతం కాదు, కానీ దేవుని దగ్గరికి రావటం, దేవునిలో ఎదగటం, దేవుని ఆత్మను పొందుకోవటం, దేవుని వరప్రసాదాలతో నింపబడటం శాశ్వత జీవితమని చిన్న కుమారుడు తెలుసుకోలేకపోయాడు. ఎప్పుడైతే తండ్రి సంపాదించినటువంటి ఆస్తి తరిగిపోయిందో స్నేహితులందరూ వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు కూడా ఆయన్ను ఆహ్వానించటం లేదు. ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో పెద్ద కరువు, వాన లేదు, పంట లేదు, ఆశ్రయం లేదు. ప్రియబిడ్డలారా, చిన్న కుమారుడికి భోజనము కూడా ఒక పూట లేదు. ఒక యజమానుడు ఆయన పరిస్థితిని చూచి జాలిపడి పందులు మేయిచున్నటువంటి శాలలో ఆయనకు ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఆ పందులను కాస్తూ ఆ పందుల పొట్టు తినటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డా, ఎప్పుడైతే లోకమే శాశ్వతం అంటూ ఈ లోకపు గర్వము, అంతస్తు, ఆస్తి నన్నేమీ చేయలేవని అనుకుంటూ ఉంటావా, విరవీగుతూ ఉంటావా, గుర్తుంచుకో, కొద్ది రోజులే ప్రియబిడ్డ. ఆ చిన్న కుమారుడు ఎన్నో రోజులు సంతోషంగా లేడు. అతి కొద్ది రోజులే భోజనం కరువైంది. చివరికి పందుల పొట్టు తినటానికి కూడా కరువైంది. అదిగో అప్పుడు లూకా సువిశేషం 15:17లో అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లనుకునేను, ఏదో ఒక రోజున మన జీవితంలో కనువిప్పు అనేది కలగాలి. ఆ రోజు ఈ రోజు కావాలి. దేవుని ప్రియ బిడ్డ, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి నీవు, ఈ వడకంలో నువ్వు నిండు మనసుతో పాల్గొంటున్నటువంటి నీకు, ఈ ఆరాధన ద్వారా, ఈ తప్పిపోయిన కుమారుడి యొక్క వృత్తాంతం ద్వారా, ఇదిగో లూకా 15:17లో ఏ విధంగానైతే తప్పిపోయిన కుమారుడికి కనువిప్పు కలిగిందో, ఈ రోజున నీ వింటున్నటువంటి వాక్కు ద్వారా, పాల్గొంటున్నటువంటి ఆరాధన ద్వారా, నువ్వు జీవిస్తున్నటువంటి జీవిత విధానం ద్వారా కనువిప్పు కలగాలి. చిన్న కుమారునికి కనువిప్పు కలిగింది. ప్రియనేస్తామా, తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గర ఎందరో పని వాళ్ళు ఉన్నారు, తృప్తిగా భోజనం చేస్తున్నారు, నేను ఇక్కడ ఆకలికి మలమలా మాడిపోతున్నాను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నా, నేను దేవునికి నీకు ద్రోహం చేశాను నాన్న,
నీ కుమారుడిగా నేను ఉండదలుచుకోలేదా? నీ సేవకులలో ఒక్కడిగా నన్ను ఉంచు, తద్వారా నాకు ఒక ముద్ద భోజనం దొరుకుతుంది అని తనలో తాను ధ్యానించాడు. తనలో తాను మనస్తాపం చెందాడు. మనస్తాపం చెందటమే కాదు ప్రియ నేస్తమా, లూకా సువిశేషం 15:20 మనస్తాపం చెందగానే చిన్నవాడు లేచి తండ్రి దగ్గరకు ప్రయాణం అవుతున్నాడు. నీ జీవితంలో ఈ వడకం ద్వారా, ఆరాధన ద్వారా కనువిప్పు కలగాలి. రెండవదిగా ఆ స్థితి నుంచి పైకి లేవాలి. ఆ పాప స్థితి నుంచి పైకి లేవాలి. ఆ చీకటి నుంచి పైకి లేవాలి. ఆ బలహీనత నుంచి పైకి లేవాలి. అప్పుడే దేవాతి దేవుడు నీ హృదయాంతరంగములను గమనించి నీ పాపాన్ని తుడిచివేయటానికి, నీ కన్నీటిని తొలగించటానికి నీకు ఎదురుగా వస్తాడు. లూకా 15:20 చిన్నవాడు లేచి తండ్రి వద్దకు ప్రయాణం అవుతూ ఉన్నాడు. తండ్రి మాత్రం ఒకే ఒక ఆలోచన, నా కుమారుడు ఈరోజు రాకపోతాడా అని ఎదురు చూపు. ఎప్పుడైతే అల్లంత దూరం నుండి చూశాడో వాక్కు చాలా స్పష్టం. తండ్రి ప్రేమ, ప్రియ బిడ్డ, నా బిడ్డడు తిరిగి వస్తాడు అనే ప్రేమ, ఆశ తండ్రిలో చనిపోలేదు. తండ్రి ఆశపడినది, తండ్రి ఎదురు చూసినది తండ్రికి దక్కింది. అందుకే ఎదురు వెళ్ళి కౌగిలించుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. అయినా కానీ కుమారునికి మాత్రము మనస్సు లేదు. తండ్రి వైపు చూచే యోగ్యతను కోల్పోయాడు. పలుకుతున్నాడు, డాడీ, నేను పరలోకానికి నీకు ద్రోహం చేశానయ్యా. నీ దగ్గర ఉన్నప్పుడు నేను 3 పూటల భోజనం చేశాను. అనేక మంది పనివారు నాకు ఇది కావాలి అంటే తీసుకుని వచ్చారు. ఇక్కడి నుంచి ఇది తీసుకొని పో అంటే తీసుకుని వెళ్ళారు. ఒక ఆజ్ఞ అలా అయ్యగానే అన్నీ నా దగ్గరికి వచ్చాయి డాడీ. కానీ ఈ రోజున నువ్వు ఇచ్చిన ఆస్తిని నేను కొల్లగొచ్చాను. నీ పేరు నేను పాడు చేశాను. నా పేరు నేను పాడు చేసుకున్నాను. నా శరీరాన్ని నేను పాడు చేసుకున్నాను. తాగుడుతో, వేశ్యలతో ఈ శరీరాన్ని చీకటిమయం చేశాను. ఇంకే విధంగా నీ కుమారుని అనిపించుకుంటాను డాడీ. నన్ను క్షమించి నీ పని వాళ్ళలో ఒక్కడిగా ఉంచుకోవా. దీనమైన ప్రార్థన. తన తప్పును తాను తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు కూడా తప్పును ఒప్పుకోవటానికి ప్రయత్నం చేస్తావా? ఎప్పుడైతే నువ్వు నీ తప్పును ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మోకరిస్తావో, సాగిలపడతావో, సాష్టాంగపడతావో, హృదయాన్ని అర్పిస్తావో, నీ పాపస్థితిని నీ దేవుడు చూచు దేవుడు కాదు, ఆయన క్షమించు దేవుడు. అందుకే కుమారుడితో తండ్రి అంటున్నాడు, సేవకులను పిలిపించి వెనికి మేలి వస్త్రములు, చేతికి ఉంగరము, కాలికి చెప్పులు తొడుగుడు, కొవ్విన కోడెదూడను కోయుడు, మనము విందు అరగించుకుందాము. ఎందుకనగా పోయినవాడు తిరిగి వచ్చాడు, చనిపోయినవాడు తిరిగి లేచాడు, మనము విందు చేసుకుందాం అంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డ, ఈ రోజున ఈ ఆరాధనలో, ఈ వడకంలో, ఈ తపస్సు కాలంలో నీవు కూడా కనువిప్పు కలిగి నీ స్థితి నుంచి నీవు పైకి లేచి నీ పాపమును ఒప్పుకున్నప్పుడు, మనస్తాపం చెందినప్పుడు దేవాతి దేవుడు నీ పాపమును చూడడు, కానీ నీ బలహీనతను చూడడు, కానీ నా బిడ్డడు తిరిగి నా దగ్గరికి వచ్చాడు అంటూ సంతోషించి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని నీకు పూర్వపు అంతస్తును అనుగ్రహిస్తాడు. ఆ పూర్వపు అంతస్తే ఆయన రాజ్యంలో స్థానం, ఆయన కుటుంబంలో వారసత్వం. దేవుని ప్రియ బిడ్డ, అలాంటి వారసత్వంలో
మనందరము ఉండాలి. ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన చేద్దామా? ఇప్పటి వరకు నువ్వు ఆలకించినటువంటి మాటలు నిన్ను ప్రేరేపించి ఉంటాయి, నీ స్థితిని జ్ఞాపకం చేసి ఉంటాయి. నీవు దేవునిలో ఎలా జీవిస్తున్నావో నీకు అర్థమై ఉంటుంది. ఒక్క నిమిషం మనల్ని మనం ప్రభువుకి సమర్పించుకుందాం, ఆలోచన చేద్దాం, మనసు మార్చుకుందాం, దేవుని సన్నిధికి రావటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రియ బిడ్డ, నీ గురించి నీ ఒక్క నిమిషం ఆలోచన చేశావు. ఈ ఆలోచన నీ స్థితిని జ్ఞాపకం చేసింది. ఈ జ్ఞాపకం నిన్ను ప్రభువు వైపునకు త్వరగా నడిపించాలి అని ఈ పాటను ప్రార్థనగా మలుచుకొని దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క రెక్కల చాటున మనందరము ఉండటానికి, ఆయన కౌగిలిలో బంధించబడటానికి ఈ యొక్క పాటను ప్రార్థనగా మలుచుకొని ఆయనకు స్తుతులను స్తోత్రములను సమర్పిద్దాం. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలవలెను, పౌలు వలెను శీలవలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. దేవుని ప్రియ బిడ్డ, 100 గొర్రెల నుండి ఒకటి తప్పి ఒంటరి అయి 99 గొర్రెలను విడిచి ఒక్కదాని కొరకు వెళ్ళే దేవుడు మన దేవుడు. ఆ ఒక్కడిని వెతుక్కుంటూ నీ చెంతకు వస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు రక్తాన్ని చిందించింది ఆ ఒక్కని కోసమని తెలుసుకున్నప్పుడు, అది నీవై అని గ్రహించినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. గొర్రెలు 100 ఉండవచ్చు, అందులో నువ్వు తప్పిపోయి ఉండవచ్చు.
ఆ తప్పిపోయిన నీ కోసమే ఆ 99 విడిచిపెట్టి నీ సన్నిధికి వస్తున్నాడు. నీ చెయ్యిని ఆయనకు అందిస్తావా? స్తోత్రం. వందా గొర్రెల మందలు నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. వందా గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకిన్. ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. రక్షణ మనము ఆలకించినటువంటి వాక్యం తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతం. తండ్రి నేను ఆస్తి నాకు ఇవ్వు అనగానే ఇచ్చివేశాడు. కానీ తండ్రికి కుమారుని మీద ప్రేమ చావక తన తప్పు తాను తెలుసుకొని తిరిగి వస్తాడు అనే ఆశతో తండ్రి అతని కోసం ఎదురు చూచాడు. నీ కోసం నీ తండ్రి అయిన క్రీస్తు సప్రసాదనాథుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియ బిడ్డ, నువ్వు ప్రభు వారసత్వం నుంచి తప్పిపోయావా? నీ తప్పు నువ్వు తెలుసుకొని ఆయన వైపునకు తిరిగి వస్తావని ఈ ఆరాధనలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆశ కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఆ జీవాన్ని సంతోషం వైపునకు నీవే తీసుకొని రాగలవు. అందుకే తనను తాను రిక్తులు చేసుకొని మరి ఒక్కసారి సప్రసాద రూపంలో నీ మధ్య నా మధ్య నిలబడ్డాడు. నీ తప్పు నా తప్పు మనం తెలుసుకొని ఆయన వైపునకు రావాలి అని, ఆయన వారసులుగా వారసురాలుగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. స్తోత్రం, స్తోత్రమయ్యా. మా కోసం ఆశ కలిగి ఉన్నావా? స్తోత్రం. నీ వైపునకు మేము వస్తామయ్యా, నీవు మాకు కావాలయ్యా అంటూ ఈ పాటను ప్రార్థనగా మలుచుకుందాం. స్తోత్రం. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను. తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. దేవుని ప్రియ బిడ్డ, పాపిగా ఉన్న నీవు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుల గుంపులోనికి రావా?
నువ్వు పాపమును విడిచిపెట్టినప్పుడు ప్రభువుని యొక్క పరిశుద్ధతను అందించి పరిశుద్ధుల యొక్క లెక్కలో చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. పాపులందరినీ పరికించి చూసిన దేవుడు పాతాళము నుంచి వారినందరినీ రక్షించాలని ఎదురు చూస్తున్నాడు. నీ పాపమునెత్తుకో, ఆయన వైపులోకి తరలిరా, ఆయన కోసం జీవించడానికి ప్రయత్నం చేయి. ఆయన కృపా వస్త్రంతో నేను ఆశీర్వదిస్తాను. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులు చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులు చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబి వారి అంతము, పాతాళంబే వారి అంతము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలవలెను, పౌలు వలెను శీలవలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ప్రియ సహోదరి సహోదర, మనమందరము కూడా ఆ సిలువ సన్నిధిలో ఆ కరుణామణి యొక్క రెక్కల చాటున మన పాపమును విడిచిపెట్టి ఆ ప్రభు యొక్క హక్కున చేరాలి అని నేర్చుకున్నాం. ఆయన సన్నిధిలో ఆనందం ఉంటుంది అని గ్రహించాం. మనము తండ్రిని విడిచి దూరంగా పోతామేమో కానీ తండ్రి మాత్రం మనం ఎక్కడున్నా మన గురించే ఆలోచిస్తాడు. అది తండ్రి ప్రేమ. మనకు జన్మనిచ్చిన తండ్రి ప్రేమే అంత గొప్పగా ఉంటే మన కోసం రక్తాన్ని చిందించి కలవరిలో మరణించి మనలందరినీ రక్షించటానికి పునరుత్థానుడై రక్షణను ప్రసాదించినటువంటి ఆ కరుణామయుని యొక్క ప్రేమ ఇంకెంత గొప్పగా ఉంటుందో ఆలోచన చేయి. ఆ ప్రేమామయుని యొక్క గొప్పతనాన్ని, తండ్రి తత్వాన్ని, తండ్రి మనస్సుని మనము తెలుసుకున్నప్పుడు చిన్న కుమారుడు ఏ విధంగా తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడో మనందరం కూడా మన తండ్రి, మన ప్రభువు, మన రక్షకుడు, మన కరుణామయుని దగ్గరకు ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని
పరిగెత్తుకొని వస్తాం. ఆ వారసత్వంలో మనల్ని అందరినీ ఉంచుతాడు. అందుకే మన విన్నపాలను ఆ ప్రభువుకి సమర్పించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మా తల్లి తిరుసభను ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. తల్లి తిరుసభను పాలిస్తున్నటువంటి లియో జగద్గురువులను, మా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశకులను, వాక్య పరిచర్యకులందరినీ కూడా దీవించండి. వారి ద్వారా మేమందరము కూడా నీ వైపునకు పరిగెత్తుకుని వచ్చే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా 2 తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకొనిచున్నాం. విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొనిచున్నాం. నీ ప్రేమ, నీ కనికరము, నీ క్షమ బిడ్డలందరి మీద ఉంచి ఈ తపస్సు కాలంలో కనువిప్పు కలిగి ఈ 2వ రోజు జ్ఞానవడక ఆరాధనలో నీ వైపునకు పరిగెత్తుకుని వచ్చే బిడ్డలుగా మలిచి మార్చమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, దివ్యవాణి కేంద్రమును నీకు సమర్పించుకొని చూన్నాం. ఇక దివ్యవాణి ఛానల్ ద్వారా, టీవీ ప్రసారాల ద్వారా ప్రసారమయ్యేటటువంటి అనేక ఆధ్యాత్మిక క్రియల ద్వారా అనేక మంది విశ్వాసులు ఆశీర్వదింపబడాలి అనే ప్రేరణతో ఈ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఈ దివ్యవాణిని ఆశీర్వదించండి. ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను నీ హస్తములతో దీవించండి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగక ఎన్నో ఆలోచనలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను బిడ్డలకు అందించాలని ప్రేరణలతో అలసిపోకుండా నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని, నీ శక్తిని పొందుకుని పనిచేస్తూ ఉండగా వీరిని, వీరి యొక్క బిడ్డలను, ఈ యాజమాన్యాన్ని ప్రత్యేక విధంగా దీవించండి. ప్రభువా, ఈ దివ్యవాణి కోసము సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలందరినీ కూడా దీవించండి. తద్వారా మేమందరము ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా లబ్ధి పొంది ఆత్మను రక్షించుకునే బిడ్డలుగా మారాలి అని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ పరీక్షల కాలంలో విద్యార్థులందరూ కూడా వార్షిక పరీక్షలు రాస్తూ ఉండగా నీ విజ్ఞానాన్ని అందించి కష్టపడి చదివిన దానిని ధైర్యముగా నీ ఆత్మ జ్ఞానముతో పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణతను వారికి అందించి పిల్లలకు, తల్లిదండ్రులకు ఆనందాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రత్యేక విధంగా జ్ఞాపకం చేసుకొనిచున్నా. నీ పరిశుద్ధమైనటువంటి ప్రశస్త హస్తము ద్వారా వారిని తాకి స్వస్థపరిచి నీకు సాక్షిగా మలచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇంకా మన విన్నపములను అన్నిటినీ కూడా ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ద్వారా విన్నవించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాణికి శిరమును
గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతకు యుగ యుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయము తోడ. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించి తిరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చెయ్యేలిన వారా మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పాపు గారి తలంపులు నెరవేరినట్లుగా అదే విధముగా దివ్యవాణి ఛానల్ యొక్క ఉద్దేశాలన్నీ నెరవేరినట్లుగా ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేయి ఆశీర్వదింపబడిన వారు ఒకని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.